Hi, hello, namaste. Welcome to ABN Andhra Jyoti. This is me, Lucky. India's biggest musical reality show, Indian Idol Telugu Season 3. ప్రేక్షకుల్ని అలరించడానికి మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సీజన్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ అండ్ మనందరి ఫేవరెట్ గీతా మాధురి గారు జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ సీజన్ 3 అసలు ఎలా ఉండబోతుంది అండ్ మొత్తం షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయి, మొత్తం ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం ఆవిడ మాటల్లోనే. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హర్. హలో హలో అండి. హాయ్ హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ లక్కీ గారు? ఎస్ ఐఎమ్ సో ఫైన్ అండి. సో మిమ్మల్ని చూసాక ఇంకా చాలా ఫైన్ అనిపిస్తుంది. బికాస్ అంటే ఆఫ్టర్ గెటింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు, కానీ మీది పోస్ట్ పార్టమ్ గ్లో అని చెప్పాలి. యా యు ఆర్ గ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ ఎ గ్యాప్? యాక్చువల్లీ గ్యాప్ తీసుకోలేదు అసలు. ఐ 9th month మిడ్ వరకు ఐ వాజ్ వర్కింగ్. ఓ మై గాడ్. అసలు ఇలా వర్క్ ఆపుదాం అనేసరికి సీమంతం హడావిడి, సీమంతం అయిపోయిన వెంటనే డెలివరీ హడావిడి, డెలివరీ అయిపోయిన వెంటనే స్నానం హడావిడి, స్నానం అయిపోయిన వెంటనే బార్సాల హడావిడి అయిపోయింది. వర్క్ షోస్. యూఆర్ నెవర్ ఫ్రీ. బిజీగానే ఉన్నారు మీరు. ఫ్రీగా లేను, బట్ ఇప్పుడే కదా చేయాలి వర్క్. రేపు పొద్దున్న చేస్తా అంటే అవ్వదు, వర్క్ వచ్చినప్పుడే చేయాలి. మాదేమి 9 to 5 జాబ్ లాగా అలా కాదు. సో వర్క్ వచ్చినప్పుడు చేసుకోకపోతే పోయినట్టే ఇంకా వర్క్ అది. సో అందుకని ఇంకా కాస్త పుష్ చేసుకుని చేసేసాం. సో మొత్తానికి సీజన్ 2లో కూడా జడ్జ్గా వ్యవహరించారని సీజన్ 3లో ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తోంది. సీజన్ 2 కంటే నేను సీజన్ 3 ఎంజాయ్ చేస్తానేమో అనిపిస్తోంది. ఎలా? నాకు కూడా కొత్త, ఫస్ట్ టైం జడ్జ్. కరెక్ట్ రాంగ్ బాగానే చేస్తాను, లేదు ఏముంటుందో, ఏమవుతారు, నేనెవరిని ఒకళ్ళని జడ్జ్ చేయడానికి, బాగుంటుంది. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఈసారి ఏంటంటే కాస్త ఓకే నేనే జడ్జి ఇప్పుడు, సరే ఓకే మనం చేసేది మన వల్ల ఏ మంచిదో చేద్దాం, అలా అయిపోయింది. సో కొంచెం ఎక్స్పీరియన్స్తో యూఆర్ విల్ బి ద జడ్జ్ ఆఫ్ సీజన్ 3, వన్ ఆఫ్ ద జడ్జ్. సో అంటే సీజన్ 2లో చూసుకున్నట్లయితే ఎటువంటి కొన్ని ఉంటాయి కదా, మనం జడ్జ్గా వ్యవహరించినప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాం. సో అలా మీరు బాగా రియలైజ్ అయిన విషయాలు ఏంటి విచ్ యూ కెన్ అప్లై ఇన్ సీజన్ 3? మనం నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం. అందులో మనం పార్టిసిపెంట్స్ నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాం. మామూలుగా వాళ్ళు ఏదైనా బాగా పాడినా, ఏదైనా టెక్నిక్స్ వాడినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం కూడా వాటిని అప్లై చేయాలి మన కెరియర్లో కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే క్రిస్ప్గా నేను చెప్పాలనుకుంటున్నది క్రిస్ప్గా సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని అనుకుంటున్నాను. బట్ మనకు కంటెంట్ జనరేట్ కావాలి కదా, బికాజ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ తర్వాత జడ్జెస్ ఏం చెప్తారబ్బా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్, రియాక్షన్ ప్రతిదీ నోటీస్ చేస్తారు ఆడియన్స్. సో ఆ టైంలో ద వే యూ డెలివర్ వాట్ ఎవర్ ద కామెంట్ ఆర్ కాంప్లిమెంట్, సో అది వెరీ ఇంపార్టెంట్. మీరు దాన్ని క్రిస్ప్ చేసేస్తే ఎట్లా? అవును, నేను అది ఆలోచించి కాస్త బిల్డ్ చేస్తూ ఉంటాను. సూటిగా సుత్తి లేకుండా పాజిటివ్గా రసవత్తరంగా కూడా చెప్పచ్చు అన్నది సీజన్ 3లో మీరు చూస్తారు. సీజన్ 3లో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మాకు. ఊరికి చెప్పి పడేసా, ఇప్పుడు నేను చెయ్యాలి అది. మీరు డెఫినెట్లీ చేస్తారు బికాజ్ యూ హ్యావ్ బీన్ ఇన్ సీజన్ 2 కాబట్టి. సో ఇప్పుడు ఈ కాంపిటీషన్ అంటేనే చాలా, అసలు ఆడిషన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. బికాజ్ అది ఆడిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మీ ట్రైలర్స్ రిలీజ్ చేశారో ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయంటే, కొంతమంది వావ్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఈ సింగర్స్ని అనిపిస్తుంది. నిజంగా దే ఆర్ లైక్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళు ఆడిషన్ చేయడం అనేది వామో చాలా కష్టం. అసలు ఆడిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చెప్తారా? ఫస్ట్ నాకు అందరు తెలుసున్న సింగర్స్ అండి, ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు, ఎక్కడో అక్కడ కనిపిస్తున్న సింగర్స్. ఇన్స్టాగ్రామ్ వచ్చాక అందరు ఫెమిలియర్ ఫేసెస్ అయిపోయారు. ఓకే, ఈ ఫెమిలియర్ ఫేసెస్లో అందరు బాగా పాడేవాళ్ళు, అంతే కదా. అక్కడ సెలెక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా మంచి ఆనంద్ గారు కానీ తేజస్విని కానీ వాళ్ళంతా ఆల్రెడీ పట్టున్న సింగర్స్. వాళ్ళు ఆల్రెడీ మంచి సింగర్స్నే సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్షన్లో మళ్ళీ ఇంకా స్క్రూటినైజ్ చేయాలంటే చాలా టఫ్. సో నేనేమనుకున్నా అంటే ఆ పలానా టైంలో వాళ్ళు ఎలా పాడారు అనేది దృష్టిలో పెట్టుకుందాం అనుకున్నాను. ఓకే, నా సైడ్ నుంచి తమన్ గారు, కార్తిక్ గారు ఎలాగో వాళ్ళ ఇన్పుట్స్ ఉంటాయి.
ఇద్దరు ఎస్ చెప్తే వాళ్ళు ఇన్ అవుతారు. మ్యాక్సిమం టైమ్స్ ఈసారి ముగ్గురం ఎస్ చెప్పినవే ఉన్నాయి. ఓ, కొన్ని సందర్భాల్లో ఒపీనియన్ జడ్జ్మెంట్ కావచ్చు, డిఫరెన్సెస్ ఉంటుంది కదా తమన్ గారు కార్తిక్ గారు మీ మధ్య. సో అలాంటి టైంలో మీరందరూ ఒక పాయింట్ మీద రావాలి అంటే అసలు ఎలా, అది ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? యూ షుడ్ ఆల్వేస్ అగ్రీ టు డిసగ్రీ అండి. అదే కార్తిక్ గారు కూడా చెప్పారు ఒకసారి, ఆల్వేస్ అగ్రీ టు డిసగ్రీ. అప్పుడే బాగుంటుంది కూడా. మన ఒపీనియన్స్ని మనం డిస్రెస్పెక్ట్ఫుల్గా చెప్పనంత వరకు తప్పులేదు. ఎక్కడైనా స్టక్ అయిన సందర్భాలు ఉన్నాయా? లైక్ ఓకే, మనం ఆపోజిట్ ఒపీనియన్ని అగ్రీ చేయకపోయినా పర్లేదు, కానీ డిసగ్రీ చేయకుండా అసలు ఎలా దాన్ని కన్విన్సింగ్ బ్యాలెన్సింగ్ మోడ్లో ఎలా తేవాలంటారు? అంటే మన పాయింట్స్, మనం ఏ పాయింట్స్ అయితే కన్సిడర్ చేస్తున్నామో ఆ పాయింట్స్ని మనం కరెక్ట్గా యూనో వాటిని బాగా ప్రెజెంట్ చేయగలగాలి. ఆ పాయింట్ని చెప్పే విధానంలో మనం సరిగ్గా ఫ్రేమ్ చేసుకొని చెప్పాలి. చెప్తే అవతల వాళ్ళకి మన ప్రాబ్లం, మన ఆలోచన, మన ఒపీనియన్ అర్థమవుతుంది. ఈ షోకి వచ్చేసరికి ఏంటంటే ఎలాగో ఓట్లు. అవును. సో మనకున్న ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఆడియన్స్ ఓట్స్తో అది క్లియర్ అయిపోతుంది. సో ఓటింగ్ ప్రాసెస్ ఏ విధంగా, ఏదైనా చేంజెస్ ఉంటాయా దిస్ సీజన్ 3లో? చేంజెస్ లేవండి. బట్ ఈసారి నేను చెప్తున్నాను, నేను ఫోర్సీ చేసేది ఏంటంటే చాలా తక్కువ డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ లో ఎలిమినేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఈక్వల్గా పాడుతున్నారు. అవును. సో ఆ ఈక్వల్గా పాడే దీంట్లో డెఫినెట్లీ టఫ్గా ఉంటుంది కాంపిటీషన్. సో ఎలా ఉంటుందంటే ఆ పలానా పర్ఫార్మెన్స్లో లీస్ట్ 3 అంటే తక్కువ మార్క్స్ వచ్చిన ముగ్గురులో తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే, ఇది చాలా టఫ్ అనిపిస్తుందండి మీరు చెప్తుంటే. అసలు ఎలా ఉంటుందో సీజన్ మరి. అంటే లైక్ ఫర్ ఈ 12 మందిలో ఒక తక్కువ మార్క్స్ వచ్చిన ముగ్గురు ఉంటారు కదా, అంటే తక్కువ లీస్ట్ 3 ఉంటారు కదా, ఆ లీస్ట్ 3లో లీస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓకే. సో అందరు ఓట్స్ ఇంపార్టెంట్. అవును, ఓట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ అంటే ఓటింగే మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఓట్స్ ఇంపార్టెంట్, మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఇంకా ఇంపార్టెంట్. అండ్ తమన్ గారి జోక్స్ కావచ్చు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ డ్యూరింగ్ ద షో ఈజ్ లైక్ వండర్ఫుల్. అసలు వండర్స్. స్పాంటేనిటీ చాలా బాగుంటుంది. నాకైతే సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది షూట్కి వస్తే. ఓకే. తమన్ గారి జోక్స్ అవి బాగుంటాయి. అంటే షోలోనే జోక్స్ అంటారా, లైక్ ఆఫ్ స్క్రీన్ అసలు ఏంటి? మీరు ఉంటారు కదా, చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇన్ పర్సన్ ఎట్లా ఎలా అనిపిస్తూ ఉంటారు తమన్ గారు? ఇన్ పర్సన్ అంటే నాకు తమన్ గారు 15 yearsగా తెలుసండి. 2006 నుంచి తెలుసు. ఆయన మణిశర్మ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసినప్పటి నుంచి ఆయన దగ్గర పాడుతూనే ఉన్నాను. నా కెరియర్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గరే స్టార్ట్ అయింది. కీరవాణి గారు, మణిశర్మ గారి దగ్గర తమన్ గారు ఉన్నారు. సో ఐవ్ బీన్ అబ్జర్వింగ్ హిమ్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తారు ఎప్పుడు కూడా. సో దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక సింగర్కి. నేను గమనించింది అది. నేను ఎన్నో పాటలు, నేను పాడలేని అనుకున్న పాటలు కూడా తమన్ గారు సూపర్ సూపర్ అంటుంటే ఎనర్జీ వచ్చేసి పాడిన సందర్భాలు ఉన్నాయి రికార్డింగ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వర్క్ చేయించుకుంటారు కదా. తమన్ గారి స్టైల్ ఏంటంటే ఆయన నచ్చకపోయినా ఆయన సూపర్ వన్ మోర్ టైం అంటారు. సూపర్ వన్ మోర్ టైం అనేసరికి ఓ ఇది చాలా బాగా వచ్చిందేమో అనుకుని మనం పాడేస్తాం. మంచి బూస్ట్ అసలు నిజంగా చాలా బూస్ట్ వస్తుంది ఆ టైంలో, బూస్టప్ అవుతుంది. అండ్ నన్నైతే నాకు పర్సనల్గా నేను చాలా ఎంకరేజ్ అయ్యాను అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇదే తమన్ గారు ఎంత ఇలా చెప్పి ఇంత ఎంకరేజింగ్ ఉంటారు కదా. ఏదన్నా ఒక్క రికార్డింగ్లో కూడా ఆయన ఏంటి అన్నారంటే ఇంకా తట్టుకోలేము. ఎందుకంటే మరి ఆయన అలా పాడిస్తారు అంటే ఆయన సూపర్ అన్నారు, ఆయన సూపర్ అనలేదంటే, ఆయన కొంచెం విసుగ్గా పెట్టారంటే మనం ఏంటి సరిగ్గా పాడట్లేదా, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్లో వీ లవ్ బ్యాడ్ బాయ్స్ పాటలు పాడినప్పుడు అలా కాదు ఇలాగా అన్నారు ఒక్కసారి అంతే.
ఓకే నాకు అయిపోయింది, ఇంకా తమన్ గారికి నా సింగింగ్ నచ్చట్లేదు అని చాలా ఫీల్ అయ్యాను అప్పట్లో. చిన్నప్పుడు కదా, అవంతా స్టార్టింగ్ కదా. అయిపోయింది, ఆయన అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ పాడిస్తారు, ఈసారి ఎందుకో చిరాకు వచ్చింది ఆయనకి. బట్ తర్వాత అర్థమైంది, వాళ్ళ కంగారులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పాటలు ఇవ్వాలి, మ్యూజిక్ డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ డెడ్ లైన్స్ లో వాళ్ళు చెప్పేది మనం గ్రాస్ప్ చేసి పాడగలగాలి. ఇవన్నీ తర్వాత అర్థమయ్యి ఆయన మనల్ని ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రాసెస్ అని తర్వాత మెల్లిమెల్లిగా యాజ్ ఐ వెంట అర్థమైంది అనమాట. మీరు ఒక మెమరీ అయితే భలే చక్కగా చెప్పారు. మరి ఆ సాంగ్ పాడొచ్చు కదా ఒకసారి, జస్ట్ ఒక 2 lines. ఏది పాడాలి, ఏది ఇప్పుడు మీరు కాంట్రవర్సీ వస్తుందని ఆలోచిస్తున్నా. ఓకే, మీరు ఏదైతే చెప్పారో బిజినెస్ మ్యాన్ సాంగ్, ఆ మెమరీ షేర్ చేశారు కదా, దాని రిలేటెడ్ పాడండి. శ్రీరాముడు లాంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మా కక్కర్లేదు, చటుక్కున బుగ్గగిల్లేసి చీర కొంగు లాగేసి నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. We love bad boys. We love bad boys. Ooh. We want a bad boys. మమ్మాడాగిచ్చి పిచ్చెక్కించే పెనివిటి కావాలే. We love bad boys. అది We love your voice. అయ్యో థ్యాంక్ యూ. Seriously, it was so good. Song. బట్ చాలా బాగుంది. సో ఇప్పుడు జడ్జ్మెంట్ విషయానికి వస్తే కార్తీక్ గారు అండ్ తమన్ గారి జడ్జ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, డిఫరెన్సెస్ ఏముంటాయి? నేను గమనించింది చెప్తాను, అది రియల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. తమన్ గారు వాయిస్ ప్రొజెక్షన్, వాళ్ళు ఓవరాల్ సాంగ్ని ఎలాగా అర్థం చేసుకుని పాడుతున్నారు, వాయిస్ అండ్ డైనమిక్స్ చూస్తారని అనిపించింది నాకు. కార్తిక్ గారు కూడా వాయిస్ అండ్ డైనమిక్స్, తర్వాత వాళ్ళు ఎంత రిఫైన్డ్గా పాడుతున్నారు అనేది కార్తిక్ గారు చూస్తారు. ఓకే, తమన్ గారు రానెస్ మిస్ అవ్వకుండా రిఫైన్డ్గా ఎలా పాడుతున్నారు అనేది తమన్ గారు చూస్తారని నాకు అనిపించింది. ఇకపోతే నేనేమో వాళ్ళు అసలు పాటను ఎలా అర్థం చేసుకున్నారు, పాటను ఓన్ చేసుకున్నారా లేదా, వాళ్ళు బాగా వినే పాడుతున్నారా, ఏదేదో నేర్చేసుకుని హడావిడిగా పాడుతున్నారా, ఓన్ చేసుకున్నారా లేదా అనేది నేను చూస్తాను. ఓకే, వాటికి నా దగ్గర ఏవో కొన్ని పాయింట్స్ ఉంటాయి, చాదస్తంగా ఉంటాయి, కానీ అదే కొన్ని ఉంటాయి. లైక్ ఎండింగ్ నోట్స్, మధ్యలో నోట్స్ కరెక్ట్గానే పాడారంటే వాళ్ళు పాటను విని అర్థం చేసుకున్నారు, ఓన్ చేసుకుని వాళ్ళ స్టైల్లో ప్రెజెంట్ చేశారు. వండర్ఫుల్. అసలు మంది మొత్తం పాట మార్చేస్తారు. అవునండి, కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే పాటని కొంతమంది ఎలా మార్చేస్తారంటే కొన్ని అహంతో మారుస్తారు, కొన్ని భయంతో మారుస్తారు. కొంతమంది ఏంటంటే ఇవి పలకవేమో అని చెప్పి పాడని వాళ్ళు ఉంటారు. ఇవే ఏం పాడతాం, మనం మన స్టైల్లో పాడదాం అని అహంతో పాడేవాళ్ళు ఉంటారు. అది మనకు అర్థమైపోతుంది. ఆ స్కేల్ని అసలు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ అనుకుంటా. సో అది అర్థమైనప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది పాట మీద. అది నేను చాలా గమనిస్తాను. సో నేను పాటని ఉన్నట్టుగా ఫస్ట్ పాడాక ఇంప్రొవైజేషన్ని ప్రమోట్ చేస్తాను. సో ఇంప్రొవైజేషన్ విషయానికి వస్తే, ఇంప్రొవైజేషన్ కార్తిక్ గారు, తమన్ గారు లిబరల్గా ఉంటారు ఆ విషయంలో. నేనేంటంటే ఉన్న పాట ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ట్యూన్ని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ మనం ఎప్పుడైనా. ఆ రెస్పెక్ట్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ పాడాక తర్వాత ఇంప్రొవైజేషన్ చేయాలన్నది నేను నమ్ముతాను. సో ఇంప్రొవైజేషన్ కావచ్చు, లేదా లైక్ కొన్ని బేసిక్ టిప్స్ కూడా మీరు ఇస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు సింగింగ్ అనేది ఏంటంటారు, బేసిక్గా అది న్యాచురల్గా ఉండాల్సిన ఒక గిఫ్ట్ అంటారా, లేకపోతే ఎనీబడి హూ ఈజ్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, సో అది ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? న్యాచురల్గా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్ ఆర్ట్ ఫామ్ ఏదైనా గాడ్స్ గిఫ్ట్ ఉండాలి. అండ్ మీరు గమనిస్తే ప్రతి మనిషికి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. మనం డాన్సర్, అద్భుతమైన డాన్సర్ అయి ఉండొచ్చు, అయినా నేను సింగరే అవుతా అంటే కష్టం. మనం చాలా బాగా కరాటే, జిమ్నాస్టిక్స్ చేసే బాడీ అయి ఉండొచ్చు, నేను డాన్సర్ అవుతా ఇవన్నీ చేయను, కష్టం. మనలో ఒక
ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను సింగర్ అయిపోతాను ఎందుకంటే ఫేమ్ వస్తుంది లేకపోతే ఇంకేదో వస్తుంది అని సింగర్ అయిపోతే అవ్వదు, అలా అయిపోయేది కాదు. చాలామంది పేరెంట్స్కి ఇది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లల్లో టాలెంట్ ఏంటి ఫస్ట్ కనిపెట్టాలి. అది కనిపెట్టకుండా సింగింగ్ అయితే హాయిగా పీస్ఫుల్గా ప్రొఫెషన్ బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ సంగీతంలో జాయిన్ చేసేస్తారు. వాళ్ళకి వచ్చో రాదో, వాళ్ళకి మ్యాటర్ ఉందో లేదో, వాళ్ళకి సంగీత జ్ఞానం ఉందో, టెంపో వాళ్ళకి బీట్ జ్ఞానం ఉందో, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉందో, లేకపోతే వాళ్ళు మంచి ఆర్టిస్ట్, పెయింటింగ్ బాగా చేస్తారు, అది చెస్ బాగా ఆడతారు, యూనో, లేదా క్రికెట్ బాగా ఆడతారు, ఇలా వాళ్ళు అది విభజించుకుని దాంట్లో చేయాలి. అందుకే మనం అన్నిట్లో చిన్నప్పుడు జాయిన్ చేశాక ఏది వాళ్ళు ఫ్లరిష్ ఎక్కువ అవుతున్నారు అనేది వాళ్ళు చెప్తారు కదా. అవును. సో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పంపించాలి చదువుతో పాటు. మీరు ఇప్పటి వరకు ఎన్ని లాంగ్వేజెస్ పాడుంటారు? నేను తెలుగులో ఎక్కువ పాడాను, కన్నడలో ఒక 5-6, మలయాళంలో 1-2, తమిళ్లో 3-4 పాడాను. సో ఏంటి, ఏమైనా విషెస్ ఉన్నాయా, లైక్ ఈ లాంగ్వేజ్లో పాడాలి, నేను ఈ లాంగ్వేజ్లో ట్రై చేయాలి, హౌ ఇట్ వుడ్ బి? ఆబ్వియస్లీ హిందీ. ఓకే. హిందీ మేనిఫెస్టేషన్ ఉంది కానీ అంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఎట్లాగైనా పాడి తీరాలి అలా కాదు. నేను వచ్చిన ఆపర్చునిటీని మాత్రం సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక మేనిఫెస్టేషన్ అయితే ఉంది. ఓకే. సో హిందీ అన్నారు కాబట్టి మీ ఫేవరెట్ బాలీవుడ్ సాంగ్, ఎనీ సాంగ్ విచ్ ఇస్ మెలోడీ కైండ్ ఆఫ్ ఏదైనా? चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम, हो ले लिया दिल, हाय मेरा दिल, हाय दिल लेकर मुझको ना बहलाना, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. వావ్, త్వరగా బాలీవుడ్ సాంగ్స్ పాడాలి. అయ్యో, థ్యాంక్ యూ, తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ సో నైస్ అండి. సో ఇప్పుడు కొన్నిసార్లు మనకు లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి, వీ డోంట్ నో ద కంప్లీట్ లాంగ్వేజ్ ఆఫ్ బెంగాలీ అనుకుందాం, సమ్ అదర్ లాంగ్వేజెస్. సో అలాంటి టైంలో మనకు ఆ లాంగ్వేజ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు సో దానికి ఎట్లా, అంటే నాకు ఇది ఫస్ట్ నుండి ఒక డౌట్ ఉండేదన్నమాట, ఎట్లా సింగర్స్ దాన్ని ఎలా రాణిస్తారు అలాంటి టాస్క్ వచ్చినప్పుడు? ఎప్పుడైనా కూడా వేరే భాష పాడేటప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలండి పక్కన. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు అమ్మాయిని, తమిళ్ పాట నన్ను పాడమన్నారు, తమిళ్ తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి, ఎవరైనా పాడిచ్చే వాళ్ళల్లో. బాగా పాడిచ్చే వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఒక వేరే లాంగ్వేజ్ పాడినప్పుడు భాష తెలిసిన వాళ్ళు పాడిస్తే వాళ్ళ భాష దాన్ని అర్థం చేసుకునే గ్రాస్పింగ్ మనం నేర్చుకోవాలి. అక్కడ భాష కరెక్ట్గా మనల్ని లీడ్ చేసేవాళ్ళు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాగర్ గారు ఉన్నారు, డిఎస్పి గారి తమ్ముడు. నాకు చిన్న విషయం, చిన్న ఇది చెప్తాను, మీకు అది అర్థమైపోతుంది. టాప్ లేసిపోద్ది పాట ఉంది. టాప్ లేసిపోద్ది పాట పాడినప్పుడు నేను రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అనే లైన్ ఉంది. రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అనే లైన్ ఉంది. నేను డిఎస్పి గారు కంపోజ్ చేశారు, సాగర్ గారు టేక్ చేస్తున్నారు. టేక్ చేయడం అంటే మనతో పాడిస్తున్నారు రికార్డింగ్లో. ఓకే. పాడిస్తుంటే పాడుతున్నాను, రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అంటుంటే ఆయన నాకు ఏం చెప్పారంటే, మీకు ఒక చిన్న కిటుకు చెప్తాను, అది ఫాలో అయిపోండి అన్నారు. ఇలా నాకు కీరవాణి సార్, సాగర్ గారు చాలా బాగా చెప్తారనిపిస్తుంది. మీరు సిప్ అని పాడండి, సిప్ అని పాడండి అన్నారు. సిప్ ఏంటండి అన్నా, అంటే రారో రారో నువ్వు ఇటుకే సిప్ అని పాడండి. ఓకే. ఆటోమేటిక్గా అది సౌండింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నారు. ఓకే, అవునా, ఓకే అని చెప్పి రారో రారో నువ్వు ఇటుకే సిప్ ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే అన్నాను. అనగానే అది క్లియర్గా ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి అని వచ్చిందనమాట. మీకు రావాల్సిన, మీరు పాడేది
అవతల పాడించుకునే వాళ్ళు టాలెంటెడ్గా ఇలా నీట్గా This is so crazy తెలుసా అసలు? రావాలా చెప్పండి. మై గాడ్, చాలా బాగుంది టిప్ అసలు. అదే చెప్తాను, ఇంత ఇంట్రెస్టింగ్గా ఆయన యూనో హీ మేడ్ మీ సింగ్ లిరిక్స్ అనమాట. సో ఆటోమేటిక్గా అక్కడ పా వినిపించట్లేదు, సా వినిపించట్లేదు, ఇలా లేదు. తెలుగు భాషలో ఉన్న అందాన్ని ఆయన ఎంత బాగా దాన్ని మౌల్డ్ చేసి పాడించారు చూడండి అక్కడ. సో అలాంటి బాగా పాడించుకునే వాళ్ళు కూడా ఉండాలి. ట్రూ అండి, వెరీ ట్రూ. అమ్మో, చాలా మంచి విషయం చెప్పారు అసలు. తెలియని విషయం ఇది ఎవరికి, ఆడియన్స్ కి కూడా. చూడండి. సో ఇలాంటివి మీరు ఎన్ని నేర్చుకుంటూ ఉంటారో ప్రతి. మై గాడ్, కీరవాణి సార్ దగ్గర అయితే ఎవ్రీ సెకండ్ ఈజ్ అ లెర్నింగ్ అండి. కీరవాణి గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఎవ్రీ సెకండ్ యూ లెర్న్ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్. అంటే ఏమో బుక్ తెచ్చుకో నుంచి యూ లెర్న్ సంథింగ్. నేను అది చెప్పలేను, అంత లెర్నింగ్ ఉంటుంది కీరవాణి గారి దగ్గర. ఓకే, సో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి వస్తే అసలు ఏం చెప్తారు మీరు? దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, ఆయన ఆడియన్స్ పల్స్ అద్భుతంగా తెలుసు ఆయనకి. ఆయన పాటలు చాలా చాలా డెప్త్ ఉంటాయి కొన్ని పాటలు. అసలు మనం అనుకుంటాము భలే భలే సరదాగా ఉన్నాయి పాటలు అనుకుంటాం. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంత ఎంత ఎఫర్ట్ పెడతారంటే, ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటో చెప్తాను. పాట ఒక్కసారి బయటకు వెళ్ళిపోయాక ఇంకా మన చేతిలో ఉండదు. సో మీరు ఏం చేసినా ఆ పాట రిలీజ్ అయ్యే లోపే దాన్ని అందంగా తీర్చిదిద్దాలి. సో ఆయన ఎఫర్ట్ పెడతారు. ఆయన విషయంలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే, చాలా చాలా అంటే ఒక్క పాయింటే చెప్పాల్సి వస్తే, ఒకవేళ చాలా పాయింట్స్ ఉన్నాయి ఆయనలో నచ్చేది, ఒక పాయింట్ ఆయన లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్. యా, దట్స్ ట్రూ. ఆయన తర్వాత రెండు చరణాలకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఆయన సో కాల్డ్ ఓల్డ్ స్కూల్ ఇంకా రెండు చరణాలు ఉన్నాయి చూడండి. ఆయన రెండు చరణాలు కంపోజ్ చేశారు. మన సినిమాలో ఒకటే చరణం వాడుకున్నాం ఓకే, కానీ ఆయన కంపోజ్ చేసి లిరిక్స్ రెండు చరణాలు ఉంటాయి. అండ్ లిరిక్స్కి ఎంత అర్థం ఉంటుందంటే, ఒక ఇన్స్పైరింగ్ సాంగ్స్ అయితే ఆయన లిరిక్స్ రాయడం కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారనేది ఓకే, అది మనకు తెలుసు, కానీ లిరిక్స్ అవి బాగా రాస్తారు. చాలా డెప్త్ ఉంటుంది. మీరు గమనించండి, ఆయన లిరిక్స్ అన్నీ క్లియర్గా వినిపిస్తాయి. అళాలు అణాలు అన్నీ క్లియర్గా వినిపిస్తాయి.